తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. శరత్ కుమార్ గారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు తెలంగాణలో అల్లకల్లోలం దాని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్న పరిస్థితి. అంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు, తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి. అయితే కేటీఆర్ గారికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుంటుంది, ఆయన కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అనేది కొంత చర్చించుకుంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు చూడండి, కొంతమంది ఆఫీసర్లని హయ్యర్ లెవెల్ క్యాడర్లో అంటే నాన్ క్యాడర్ ఎస్పీలని డిఎస్పీలని వాళ్ళని ప్రమోటెడ్ ఐపీఎస్ వీళ్ళంతా నాన్ క్యాడర్ వాళ్ళే. వీళ్ళంతా పార్టీకి చాలా అనుకూలంగా ఉన్న వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు. వాళ్ళంతా ఒక ప్రైవేట్ సేనలాగా ప్రవర్తించినారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా కాకుండా కేసీఆర్ బాడీగార్డ్ లాగా ప్రవర్తించినాడు వాడు రాధాకిషన్ రావు వాళ్ళంతా పూర్తిగా అంతే. అయితే వీళ్ళు ఇచ్చేటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్స్, కోఎక్యూజ్డ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, మరి ఆ దాంట్లో ఏదైనా మెటీరియల్ దొరికి దానికి కొరాబరేటివ్ ఎవిడెన్స్ కూడా దొరకాల. నియర్గా వీళ్ళు స్టేట్మెంట్ చేస్తే సరిపోలేదు. ఈ స్టేట్మెంట్లకు అనుకూలంగా కేటీఆర్ ప్రవర్తన ఏదో ఒక దశలో ఉన్నట్టుగా ఉంటే డెఫినెట్లీ హీ కెన్ బి రోప్డ్ ఇన్ యాజ్ అన్ అక్యూజ్డ్ అండ్ హీ కెన్ బి అరెస్టెడ్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ కేటీఆర్ కవిత వీళ్ళ కనుసన్నల్లో మెలగడానికే ఈ ఆఫీసర్లు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు. వీళ్ళకు తెలిసి చేశారా, తెలియక చేశారా, వీళ్ళ ప్రోద్బలంతో ఉండొచ్చు, తప్పే ఉందని అది జనరల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ఎనీ ఎవిడెన్స్. అంటే ఏంటంటే ఇవ్వకూడదండి. ఇప్పుడు రాజకీయ విజ్ఞత కేటీఆర్కి ఎన్నడ వల్ల అలబడింది చెప్పండి. ఎంతకొస్తే అంత మాట్లాడమే తప్ప వాట్ ఈస్ హిస్ గ్రేట్ పొలిటికల్ మెచ్యూరిటీ? హీ టాక్స్ నాన్ సెన్స్. అసలు కేసీఆర్ యొక్క రాజకీయ విజ్ఞతకి కేటీఆర్ని చూసుకుంటే హీ లుక్స్ లైక్ ఏ పొలిటికల్ లిలిపుటన్ పిగ్మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పొలిటికల్ సగాసిటీ ఆఫ్ కేసీఆర్. అసలు ఈ దశలో అట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు కాళేశ్వరం బ్రిడ్జ్కి వచ్చిన వీటిని కూడా పిల్లలు కుంగిపోవడానికి కూడా ఏవో నెర్రలు వాసినాయి, ఏదో మన స్లాబ్కి ఒక చిన్న క్రాక్ వచ్చినట్టుగా మాట్లాడాడు. బాత్రూమ్ గోడలకి క్రాక్ వస్తే ఎట్లా ఉంటుందో ఆ మాటలాగా మాట్లాడినాడు. అంటే అతని నీతి బాహ్యమైన ప్రవర్తన, అతని ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్, యాక్చువల్లీ హీ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ట్రబుల్ ఇన్ ది బీఆర్ఎస్. అతను కనుక ఒక చక్కని రాజనీతిజ్ఞుడిగా డెవలప్ కావాలన్న ఆలోచన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ పిల్లలు కూడా ఉండరండి. రాజీవ్ గాంధీ ఉండింది, సంజయ్ గాంధీ కొంత దుడుగ్గా ఉండే, తర్వాత రాజకీయాలలో ఎటు కాకుండా పోయినాడు. మైల్డ్ మేనర్డ్గా ఉండి రాజకీయ నేపథ్యంతో వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కానీ, లేకపోతే ఇటు బీహార్లో తేజస్వి యాదవ్ కానీ, వీళ్ళందరూ ఎట్లా డెవలప్ అయినారని ఎంత స్మూత్గా టేక్ ఓవర్ చేసినారు. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో అబ్దుల్లాస్ ఆ పిల్లలు కానీ, తర్వాత ఇతర రాష్ట్రాలలో రాజస్థాన్లో కానీ, లేకపోతే ఇతరత్ర కూడా సచిన్ పైలట్ ఇట్లాంటి వాళ్ళు ఎంత స్మూత్గా టేక్ ఓవర్ చేసినారు. తల్లిదండ్రుల పాత్రలోకి వచ్చేసినారు. వాళ్ళలో ఎవరైనా ఇట్లా మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళన్నా హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీబడి టాకింగ్ నాన్ సెన్స్ లైక్ వాట్ కేటీఆర్ టాక్స్ టుడే? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనానికి ఒక రకంగా పార్టీని ఇంతటి దుస్థితికి దిగాల్సిన వ్యక్తులలో పూర్తి స్వార్థపూరితంగా మాట్లాడిన వ్యక్తి కేటీఆర్. కేటీఆర్ కనుక తన అంబిషన్స్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని, ఓకే రైట్, రాజు చచ్చిన తర్వాత రాజు కొడుకే పట్టాభిషేకం వస్తుంది కదా, ఆ రాజు చచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే కదా. అట్లా ప్రకృతి పరంగా జరిగే నిర్ణయాల కోసం వెయిట్ చేసి ఉంటే ఇంత సమస్య రాకపోవు. ఓ పక్క ఆయనను తొలగించి ఆయనను పక్కకు నెట్టి తనే పవర్లోకి రావాలా అనేటువంటి ఒక ప్రెషర్ బిల్డప్ చేయడం వల్లనే మోడీతో కేసీఆర్ ప్రస్తావించాడని మోడీయే చెప్పాడు కదా. మేరా బేటేకు మై చీఫ్ మినిస్టర్ బనానా చారం ఆప్కా మదద్ చాహియే అని అన్నాడు అని చెప్పినాడు కదా. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మోడీ ఆన్ ది స్టేట్మెంట్. ఎందుకంటే నిన్ను నమ్మి ఒక మిత్రుడిలాగా వచ్చి తన విషయం మీతో చెప్పినప్పుడు నువ్వు రైట్ ఆర్ రాంగ్, యూ షుడ్ ప్రొటెక్ట్ దట్ డిగ్నిటీ అండ్ దట్ పర్సనల్ రిలేషన్షిప్, దట్ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అంటారు. ఇది మీ ఆయనకి ఈయనకు మధ్య జరిగిన కాన్వర్జేషన్. దాన్ని చాలా ఎబ్బెట్టుగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాడు మోడీ. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మోడీ స్టేట్మెంట్ ఆన్ దట్. బీ దట్ యాజ్ ఇట్ మే, ఇఫ్ యూ కట్ అండ్ సీ ది సిచ్యువేషన్, ఏ నేసెంట్ డిజైర్ వాజ్ దేర్ ఇన్ కేటీఆర్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఈవెన్ బిఫోర్ హిస్ ఫాదర్ ఈస్ నాట్ అదర్వైజ్ రీహాబిలిటేటెడ్. కొన్ని కేంద్రంలో వాళ్ళ డాడీకి ఒక ఇంపార్టెంట్ పొజిషన్ వచ్చింది, ఈయన ఈ స్థానాన్ని వెకేట్ చేసి అక్కడికి పోతున్నాడు అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఎంపీగా ఎమ్మెల్యేగా ఒకేసారి ఎలక్ట్ అయినాడు. ఎలక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెడితే హరీష్ ఆ జాగలోకి వచ్చినాడు.
అది స్మూత్ టేక్ ఓవర్ అయింది. అట్లా నువ్వు వెయిట్ చేస్తే ఏమవుతుండేది? నీకు ఏమంత పెద్ద ఏజ్ ఉంది, పోనీ నీకు ఎమ్మెల్యేలను ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించే స్థాయి ఉంది, సామర్థ్యం ఉంది, ఏది లేదు కదా. నీవు నీ యొక్క రాజకీయంగా ఉన్నటువంటి నీ మెచ్యూరిటీని, నీ స్టేచర్ని ఓవర్గా ఎస్టిమేట్ చేసుకోవడం కదా. ఒక 1000 టైమ్స్ ఓవర్గా ఎస్టిమేట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తర్వాత ముఖ్యమంత్రి పట్ల వాడే భాష, ఏమండి మనం రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైతే విమర్శిస్తున్నామో అతని భాష సరిగా లేదు, అతను మాట్లాడే పద్ధతి సరిగా లేదు అని అంటే, నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడే మాట ఎట్లుంది? కేటీఆర్ వాడుతున్న భాష ఎంత నీచంగా ఉంది. గ్రీకు వీరుడు లీకు వీరుడు అంటాడు. అదేంది? ఏం లీకులు? ఏదైనా ఇన్ఫర్మేషన్ దశల వారీగానే బయటకు వస్తుంది. ఒక ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ గోడ మీద రాసి పెట్టారా, ఇది ఇట్లా జరిగింది అని క్యాలిక్యులేషన్ చేసి పెట్టారా? లేదు కదా. ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాడు. ఒక్కొక్క ఎవిడెన్స్ బయటకు వస్తుంటుంది. దట్ విల్ బి డిస్క్లోజ్డ్ బై ది పోలీస్. దే ఆర్ డూయింగ్ ఇట్. ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ నో డైరెక్ట్ రోల్ వాట్స్ ఎవర్ ఇన్ ది ఇష్యూ కదా. అలాంటప్పుడు ఇతను మాట్లాడే భాష కూడా ఒక రకంగా సమస్య. ఇవాళ బీఆర్ఎస్ని పతనం చేయాలా, బీఆర్ఎస్ని విచ్చితికి చేయాలన్న కారణం కూడా ఈ సమస్యను వాళ్ళే కొని తెచ్చుకున్నారు. అనవసరంగా రేవంత్ రెడ్డి పార్టీ పోతుంది, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉండనీయము అనేటువంటి మాట మాట్లాడాల్సిన సందర్భం కాదు. నువ్వు చేసేది ఏదైనా ఉంటే రాజకీయంగా చాకచక్యంగా చేసుకుంటే అర్థం ఉంది. కానీ నువ్వు శాసనసభ వేదిక మీద, తర్వాత ఇతరత్రటువంటి సందర్భాలలో పబ్లిక్లీ నువ్వు అలా నేను డిస్టెబిలైజ్ చేస్తాను అనడం, వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ సగాసిటీ ఈజ్ ఇట్?